2026 సంక్రాంతి ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ అయిన ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి ముందు రోజు స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకోవడం, భారీ టికెట్ హైక్స్ ను అప్లై చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ వచ్చినా నైజాంలో టికెట్ హైక్స్ రాకపోవడంతో చివరి నిమిషం వరకు ఎదురు చూసి నైట్ 11:30 తర్వాత సినిమా షోలను వేశారు నైజాంలో. 800 నుండి 1000 వరకు టికెట్ రేట్స్ ను ఎక్స్పెక్ట్ చేసిన పర్మిషన్ రాకపోవడంతో నార్మల్ టికెట్ రేట్ తోనే సినిమాను రిలీజ్ చేసి తర్వాత టికెట్ హైక్స్ ను రెగ్యులర్ షోలకు పెట్టి అందరి చేత ట్రోల్ కి గురవుతున్నారు మేకర్స్. మరోపక్క ఇండియా వైడ్ గా స్పెషల్ ప్రీమియర్స్ కి గాను సినిమాకు వచ్చిన కలెక్షన్స్ సాలిడ్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. నైజాం ను ఇంక్లూడ్ చేయకుండానే సీడెడ్ లో ఆల్మోస్ట్ 1.5 కోటి రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దక్కించుకున్న సినిమా కర్ణాటకలో 2 కోట్ల మార్కు దాటేసి దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా ఇండియాలో సినిమా మంచి జోరును చూపించగా తెలుగు రాష్ట్రాల్లో నైజాం ను పక్కకు పెట్టి ఆల్మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది సినిమా. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 10-10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఓవరాల్ గా ప్రీమియర్స్ కి గాను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 20 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా యూకే, ఆస్ట్రేలియా అలాగే గల్ఫ్ కంట్రీస్ అన్ని కలుపుకొని 25 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ ని ప్రీమియర్స్ కి గాను సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇండియాలో సినిమా ప్రీమియర్స్ కి నైజాంలో అనుకున్న విధంగా ఓపెనింగ్స్ దక్కి ఉంటే 15-16 కోట్లకు తగ్గకుండా ఓపెనింగ్స్ ని సాధించి ఉండేది. కానీ మేకర్స్ చేసిన పూర్ ప్లానింగ్ ఇంపాక్ట్ వల్ల కలెక్షన్స్ కి గట్టి ఇంపాక్టే తగిలిందని చెప్పవచ్చు. మరి వీటన్నింటినీ తట్టుకొని వచ్చే సంక్రాంతి కొత్త సినిమాలను కూడా తట్టుకొని రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జోరును చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.